చాలా ప్రాచీన గ్రంథాల్లో భవిష్యత్తు గురించి కొన్ని విషయాలు చెప్పినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత అవి నిజంగా జరిగినట్టు ఆధారాలు కూడా చూపిస్తుంటారు. మరి ఇవన్నీ నిజంగా భవిష్యవాణులా లేక యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలా? సరే, ఈ మూలాలేం చెబుతున్నాయో ఒకసారి చూద్దాం రండి. ఒకవేళ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన బైబిల్లో ఇస్లాం ఆవిర్భావం గురించి ప్రవచించుంటే ఆలోచించండి. ఇది రెండు ప్రధాన మతాలను, ఒక చారిత్రక కళాఖండాన్ని కలిపే ఒక ప్రశ్న. ఈ ప్రశ్న మనల్ని చరిత్రలో చాలా వెనక్కి తీసుకెళ్తుంది. మనం మాట్లాడుకుంటున్నది మృత సముద్రపు చుట్టల గురించి. వీటిని 1947లో పాలస్టీనాలోని ఒక గుహలో గొర్రెల కాపరులు అనుకోకుండా కనుక్కున్నారు. కార్బన్ డేటింగ్ చేస్తే తెలిసిందేంటంటే ఇవి కనీసం క్రీస్తుపూర్వం 200 నాటివి. అంటే దాదాపు 2200 ఏళ్ల కంటే పాతవన్నమాట. క్రైస్తవం పుట్టకముందే ఉన్నాయి. నిజానికి ఇది ప్రపంచంలోనే దొరికిన అత్యంత పురాతన బైబిల్ కాపీలలో ఒకటిగా చెప్తారు. మరి ఇంత పురాతనమైన ఈ చుట్టల్లో ఏముంది? అందులో ఉన్న ఒక ప్రవచనం గురించే ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఒక ప్రాచీన గ్రంథంలోని ఆధారాలు మనకు ఏం చెప్తున్నాయో చూద్దాం. యెషయా గ్రంథంలోని ఈ వాక్యం చూడండి. కేదార్ నివాసములు సంతోషించునుగాక, సెలా నివాసులు ఆనందగానం చేయుదురుగాక, వారు పర్వత శిఖరాల నుండి కేకలు వేయుదురుగాక. ఇక్కడ రెండు పేర్లు చాలా ముఖ్యమైనవి. ఒకటి కేదార్, రెండు సెలా. ఇవి ఊరికే వాడిన పేర్లు కావు. వీటికి చరిత్రతో, ప్రదేశాలతో చాలా లోతైన సంబంధముంది. సరే, ముందుగా కేదార్ గురించి చూద్దాం. అసలు కేదార్ ఎవరు? బైబిల్ వంశావళి ప్రకారం కేదార్ అబ్రహాం కుమారుడైన ఇష్మాయేల్ యొక్క రెండవ కుమారుడు. అతని సంతతే అరేబియా ద్వీపకల్పంలో స్థిరపడిన అరబ్ తెగలుగా మారిందని చెప్తారు. అంతేకాదు, ప్రవక్త ముహమ్మద్ కూడా ఇష్మాయేల్ వంశానికి చెందినవారే అని నమ్ముతారు. అంటే ఇక్కడ కేదార్ అనే పదం నేరుగా అరబ్ ప్రజలను సూచిస్తోందన్నమాట. ఇక రెండో ఆధారం సెలా. ఇదొక వ్యక్తి పేరు కాదు, ఒక ప్రదేశం. సౌదీ అరేబియాలోని మదీనా నగరంలో సెలా అనే పర్వతం ఇప్పటికీ ఉంది. ఆశ్చర్యమేంటంటే అది ప్రవక్త మసీదుకు కేవలం 500 మీటర్ల దూరంలోనే ఉంది. ఈ సోర్సెస్ ప్రకారం ఇది ఇస్లాం యొక్క కేంద్రస్థానాన్ని సూచిస్తోంది. అంటే వేలేళ్ల క్రితం రాసిన ఒక గ్రంథంలో ఒక వంశం పేరు, ఒక నిర్దిష్ట ప్రదేశం పేరు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు? ఇది చరిత్రకు, విశ్వాసానికి మధ్య ఉన్న సంబంధంపై నిజంగా చాలా ప్రశ్నలను లేవనెత్తుతోంది. సరే, ఇప్పుడు మరో ప్రవచనం గురించి చూద్దాం. ఇది క్రీస్తుశకం 7వ శతాబ్దానికి సంబంధించినది. ఆ కాలంలో ప్రపంచాన్ని శాసిస్తున్న రెండు సూపర్ పవర్స్, రోమన్ సామ్రాజ్యం, పర్షియన్ సామ్రాజ్యం. వాటికి సంబంధించిన ఓ అసాధ్యమైన జోస్యమిది. ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదంటే, క్రీస్తుశకం 600 ప్రారంభంలో రోమన్ సామ్రాజ్యం పూర్తిగా కుప్పకూలిపోయే దశలో ఉంది. సిరియా, ఈజిప్ట్, పాలస్తీనా లాంటి కీలక ప్రాంతాలన్నీ పర్షియన్ల చేతికి వెళ్ళిపోయాయి. రోమన్ చక్రవర్తి ఏమీ చేయలేక నిరాశలో కూర్చున్నాడు. మరోవైపు పర్షియన్ రాజు ఖుస్రో అయితే ఇక తమకు తిరుగులేదని ధీమాతో ఉన్నాడు. ఆ సమయంలో ఎవరినడిగినా రోమన్లు మళ్లీ గెలవడమనేది అసాధ్యమనే చెప్పేవారు. సరిగ్గా అలాంటి పరిస్థితుల్లో రోమన్ సామ్రాజ్యం అత్యంత బలహీనంగా ఉన్నప్పుడు ఖురాన్లో ఈ వాక్యం చెప్పబడింది. రోమన్లు ఓడిపోయారు, కాని వారు తమ ఓటమి తర్వాత కొన్ని సంవత్సరాలలో విజయం సాధిస్తారు. ఇది విన్నప్పుడు ఎవ్వరికీ నమ్మశక్యంగా అనిపించలేదు. పూర్తిగా ఓడిపోయిన వాళ్లు కొన్నేళ్లలోనే మళ్లీ ఎలా గెలుస్తారు అని చాలామంది ఎగతాళి కూడా చేశారు. ఇక్కడ 313 అనే సంఖ్య ఎందుకుందంటే, ఈ సోర్సెస్ ప్రకారం ఇక్కడ ఒక అద్భుతమైన విషయం జరిగింది. ఇది ఒక ద్వంద్వ నెరవేర్పు అని చెప్తారు. రోమన్లు పర్షియన్లపై తమ పునరాగమనాన్ని ప్రారంభించిన అదే సంవత్సరంలో కేవలం 313 మంది ముస్లింలు బదర్ యుద్ధంలో తమ మొదటి చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. ఆ రోజు ప్రవచనం చెప్పినట్టుగానే రోమన్లు గెలిచారని, తాము కూడా గెలిచామని ముస్లింలు సంబరాలు చేసుకున్నారట. చరిత్రలో వేర్వేరు చోట్ల జరిగిన రెండు సంఘటనలు ఒకే ప్రవచనంతో ముడిపడి ఉండటం, ఇది విధిరాత లేక కేవలం యాదృచ్ఛికమా? ఇప్పటిదాకా పాతకాలం నాటి విషయాలు చూశాం కదా. ఇప్పుడు నేరుగా మన ఆధునిక యుగానికి వచ్చేద్దాం. ఎడారి నేలమీద తిరిగే గొర్రెల కాపరులు, ఆకాశాన్ని తాకే భవనాలు ఎలా కట్టారు? ఈ మార్పు గురించి కూడా ఒక ప్రవచనముంది. ఆ ప్రవచనమిదే. చెప్పులు లేని, నిరుపేదలైన గొర్రెల కాపరులు ఎత్తైన భవనాల నిర్మాణంలో పోటీపడటం చూస్తారు. ఒక్కసారి ఊహించుకోండి, చెప్పులు వేసుకోడానికి కూడా డబ్బుల్లేని గొర్రెల కాపర్లు ఆకాశాన్నంటేంత పెద్ద భవనాలు కట్టడంలో ఒకరితో ఒకరు పోటీపడతారట.
ఇది వినడానికి ఎంత వింతగా, ఎంత అసంబద్ధంగా ఉందో కదా. సమాజంలో అట్టడుగున ఉన్నవాళ్లు అంత పెద్ద సంపద ఎలా సంపాదిస్తారు? కాని కొన్ని దశాబ్దాల్లోనే చరిత్ర మొత్తం తలకిందులైంది. 1930ల ముందు వరకు గల్ఫ్ ప్రాంతమంతా బెడుయీన్ తెగలు అంటే సంచార గొర్రెల కాపరులతో నిండి ఉండేది. వాళ్ల జీవితం చాలా నిరాడంబరంగా ఉండేది. కాని 1938లో సౌదీ అరేబియాలో చమురు బయటపడింది. అంతే, వాళ్ల తలరాతే మారిపోయింది. ఇప్పుడు ఒకప్పటి ఆ గొర్రెల కాపరుల వారసులే ప్రపంచంలోనే ఎత్తైన భవనాలను నిర్మించడంలో పోటీ పడుతున్నారు. ఈ పట్టిక చూస్తే ఆ పోటీ ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తైన భవనం దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా. దానిని నిర్మించిన పాలకుడు కూడా ఒక బెడువీన్ తెగకు చెందిన కుటుంబం నుంచే వచ్చారు. ఇప్పుడు సౌదీ అరేబియా దాన్ని మించిపోయేలా జెడ్డా టవర్ను నిర్మించే పనిలో ఉంది. అంటే ప్రవచనంలో చెప్పినట్టుగానే ఆ పోటీ అనేది మన కళ్లముందే జరుగుతోంది. ఇది ఒక ప్రాచీన వాక్యం మన ఆధునిక టెక్నాలజీ ప్రపంచంలో ఎలా నిజమవుతోందో చూపిస్తోందని ఈ సోర్సెస్ వాదన. ఇప్పటివరకు మనం భూమి మీద జరిగిన విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన చూపును మొత్తం విశ్వం వైపు సారిద్దాం. సృష్టిలో దాగి ఉన్న ఒక అద్భుతమైన నమూనా గురించి ఈ చివరి భాగంలో చూద్దాం. ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఈ మొత్తం విశ్వంలో అంటే కంటికి కనిపించని చిన్న అణువు దగ్గర్నుంచి అతిపెద్ద గ్యాలక్సీ వరకు అన్నింటిలోనూ ఒకే రకమైన నమూనా, ఒకే పద్ధతి దాగి ఉందా? ఈ విశ్వాన్ని గమనిస్తే ప్రతి స్థాయిలో ఒకే సూత్రం కనిపిస్తుంది. అదే ప్రదక్షిణ. అణువులో ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతాయి. సౌరవ్యవస్థలో గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. మన సౌరవ్యవస్థలాంటివి గెలాక్సీ మధ్యలో ఉన్న బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతాయి. ఆ గెలాక్సీలు కూడా ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూనే ఉంటాయి. ఇదంతా ఒక విశ్వనృత్యంలా, ఒక సార్వత్రిక లయలా ఉంది గదా. ఇంత పెద్ద విశ్వ నమూనాతో మనుషులకు సంబంధమేంటి? ఈ మూలాల ప్రకారం ఒక సంబంధం ఉంది. అదే తవాఫ్. అసలు తవాఫ్ అంటే ఏంటి? ఇది ఇస్లాంలో చాలా పవిత్రమైన హజ్ యాత్రలో ఒక ముఖ్యమైన ఆచారం. ఇందులో యాత్రికులు మక్కాలోనే కాబా చుట్టూ వృత్తాకారంలో ప్రదక్షిణ చేస్తారు. ఈ కదలిక అచ్చం మనం విశ్వంలో చూసిన కక్షాచలనాన్ని ప్రతిబింబిస్తోందనే అంటారు. ఈ వాక్యం దీని భావాన్ని చాలా అందంగా చెప్తుంది. ఒక వ్యక్తి కాబా చుట్టూ తిరిగినప్పుడు వారు ఒంటరిగా కదలడం లేదు. వారు చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు మరియు గెలాక్సీలతో కలిసి ఒకే ఏకీకృత ఆరాధనాచర్యలో చేరతారు. అంటే ఒక మనిషి చేసే చిన్న ఆచారం ఈ మొత్తం విశ్వం యొక్క కదలికతో ఏకమవుతోందని ఈ సోర్సెస్ చెబుతున్నాయి. సో ఒకవైపు ప్రాచీన ప్రవచనాలు, మరోవైపు భౌతికశాస్త్ర నమూనాలు, ఇవన్నీ గతం నుంచి విశ్వం వరకు పునరావృతమవుతూ ఉంటే అది మన వాస్తవికత స్వభావం గురించి మనకు ఏం చెబుతోంది? ఇవన్నీ కేవలం యాదృచ్ఛిక సంఘటనలా, లేక వీటన్నింటి వెనుక మనకు తెలియని ఏదైనా ఒక లోతైన క్రమం దాగి ఉందా? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.